హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ చార్టర్డ్ అకౌంట్ అలాగే కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కోర్సెస్‌కి ప్రొఫెసర్‌గా కూడా వర్క్ చేస్తున్నటువంటి నేతి మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న డౌట్స్ అన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో మొదటగా మా ప్రశ్న ఏంటంటే 10థ్ తర్వాత చాలామంది స్టూడెంట్స్‌కి ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. జాబ్ చేయగలుగుతామా? వస్తదా? 10థ్ ఒకటే ఉంది మాకు. జాబ్ వస్తదా? రాదా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ ఉంటారు స్టూడెంట్స్. సో 10థ్ తర్వాత కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? 10th అనేది మంచి క్రూషియల్ స్టేజ్ అది. అప్పుడు 10th వరకు మనం అన్నీ ఉంటాయి. సైన్స్ ఉంటుంది, అట్లా అన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ అసెస్మెంట్ అనేది పేరెంట్స్ చేయాలి ఆ టైంలో. 10th అయిపోయే టైంకి పిల్లోడు మ్యాథ్స్లో బాగా స్పీడ్గా ఉన్నాడా, ఓకే ఐఐటి అటు, లేదు పిల్లాడికి రీజనింగ్లో బాగుంది, సోషల్ అవేర్నెస్ ఉంది, ఇవన్నీ చూసినప్పుడు అదర్ దాన్ సైన్స్ కోర్సులు ప్రిఫర్ చేయడం. పిల్లోడికి అగ్రికల్చర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాడు, సో భవిష్యత్తులో అగ్రికల్చర్ కూడా బాగా కార్పొరేట్ వ్యవసాయం అయిపోయింది. అట్లా పిల్లోడు వచ్చే తర్కం అంటే రీజనింగ్ కానీ అవన్నీ ఉన్నాయి, అట్లా లాయర్ కానీ అవి కానీ, లేదా ఏదన్నా పోలీస్ అవ్వాలి, లేదా ఇన్వెస్టిగేషన్ సైడు, అంటే ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి 10th. సో పెద్ద సమస్య ఈ దేశంలో మనకు వచ్చిన సమస్య ఏంటంటే అసలు పేరెంట్స్ అసెస్మెంట్ చేయట్లేదు. సో పేరెంట్స్కి ఏమి మైండ్లో ఉంటుందో డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటాం. పక్కింటి వాళ్ళు అమెరికా వెళ్ళాడు, కంప్యూటర్ సైన్స్ చేశాడు, ఇంకంతే కంప్యూటర్ సైన్స్ చేస్తే సెటిల్ అవుతామని, ఇంకై తప్ప ఇంకేమీ భవిష్యత్తులో లేవు అనేది పేరెంట్స్ మైండ్ సెట్తో ఇంటర్మీడియట్ 10th అవ్వగానే పిల్లలకి ఏమి వాళ్ళకేం ఛాయిస్ ఉండదు కదా. పేరెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇష్ట ప్రకారం ఎంపీసీనో, లేదా వాళ్ళకి ఏదన్నా డాక్టర్ అవ్వాలంటే డాక్టరో, లేదా వాళ్ళు ఏమవ్వాలనేది వీళ్ళు తీసుకెళ్ళి వేస్తున్నారు. బట్ ఇక్కడ 10th అనేది క్రూషియల్ పాయింట్ కదా. నేనేమంటానంటే చిన్న ఏదైనా వస్తువు కొనడానికి 100 వెరిఫై చేస్తారా, పిల్లోడు అంతకంటే ఇంకా ప్రీషియస్ కదా. సో దాని మీద పేరెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, కొంచెం స్టడీ చేయండి, పిల్లల్ని అనలైజ్ చేయండి. వాళ్ళ ఏదన్నా సోషల్ యాంగిల్ మాట్లాడగలుగుతున్నారు, లేదా ఏదన్నా మాట్లాడగలుగుతున్నారు, కామర్స్ కోర్స్ సైడ్ తీసుకెళ్ళి, అంటే కొంచెం వ్యాపార తెలివితేటలు మనకు అర్థమవుతుంది. ఎక్కడ వెళ్ళంగానే ఖర్చు పెట్టడం, జాగ్రత్త పెట్టడం కానీ, ఆలోచన రాబడి పోబడి గురించి ఆలోచించగలుగుతున్నాడు అనుకో, ఇతను కామర్స్ కూడా అంటే చార్ట్ అకౌంట్ సైడ్ వెళ్ళగలుగుతాడు. మ్యాథ్స్లో బాగా షార్ప్గా ఉన్నాడు, సో ఇతను ఐఐటీలో వీటిల్లో కొట్టగలుగుతాడు. లేదా సైన్స్లో బాగా ఉన్నాడు, అంటే ఫిజిక్స్ కానీ వీటిల్లో కొంచెం ఆలోచన ఉంది, అటు సైడ్ పంపించే, లేదా మార్కెటింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉందనుకోండి, సంబంధించిన వీటిల్లో కానీ, అంటే స్ట్రీమ్ 10th అయిన తర్వాత స్ట్రీమ్ అంటాం. కామర్స్ స్ట్రీమ్ వెళ్ళాలన్నప్పుడు ఎంఈసీఓ లేదా సిఈసీనో, లేదా ఏదన్నా సైన్స్ స్ట్రీమ్ వెళ్ళాలన్నప్పుడు ఎంపీసీ, లేదా ఇంజనీరింగ్ వీటిలో మెడిసిన్ సైడ్ వెళ్ళాలంటే బైపీసీ, లేదా ఐఏఎస్ అవ్వాలి, లేదా గ్రూప్స్ కొట్టాలి, నేను స్పెక్ట్రంలోకి అధికారిగా రావాలనుకున్నప్పుడు అది బిఐఏఎస్, అది వేరు. ఇవన్నీ కూడా 10thలోనే డిసైడ్ అవ్వాలి. 10thలో డిసైడ్ అయితేనే ఇంటర్మీడియట్కి బేస్ వస్తుంది, ఇంటర్మీడియట్ నుంచి ఫర్దర్గా వెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ వేలో పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. ఇంకా కుదిరితే పేరెంట్స్ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి, మాలాంటి వాళ్ళని జస్ట్ అసెస్ చేయగలిగితే, సో ఈ పిల్లోడు దీనికి సెట్ అవుతాడు, ఈ పిల్లోడు దీనికి సెట్ అవుతాడు, సో ఈ బేస్ స్టెప్ కానీ అనలైజ్ చేసే ప్రాసెస్ చేయాలి. అంటే ఒక పిల్లవాడిని కౌన్సిలింగ్ చేయాలి, కౌన్సిలింగ్ చేసి తను దేనికి మ్యాచ్ అవుతాడు కానీ మనం అసెస్ చేయగలిగితే, ఆబ్వియస్గా ఆ వేలో పేరెంట్స్ కానీ కేర్ తీసుకొని ఆ వేలో వాళ్ళని జాయిన్ చేస్తే మంచి ప్రొడక్టివ్ అవుట్పుట్ వస్తుంది. డిగ్రీ అయిపోయే టైం, లేదా బీటెక్ అయిపోయే టైంకి దేశం కూడా బాగుంటుంది. చాలా మంది పేరెంట్స్ కావచ్చు సార్, పిల్లలు కావచ్చు, అందరికీ 10th అయిపోయిన తర్వాత బేస్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్పే చాలా క్రూషియల్ స్టెప్ అని తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటర్ చదివేశాక అసలైంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలైన చదువు అంతా కూడా అని థాట్లో ఉంటుంటారు. ఆ కోర్సులు అయినా కూడా ఏదైనా కూడా ఇంటర్ తర్వాత నుంచి అసలైనవి మనకి కోర్సెస్ అన్నీ అని అనుకుంటుంటారు. అసలు 10th తర్వాతే కదా సార్ అసలైన కోర్సులు. 10th తర్వాత ఇప్పుడు నేను కొంతమంది పిల్లల్ని చూస్తాం మా యూనివర్సిటీకి వస్తాం, వాళ్ళు జనరల్గా వచ్చిన వాళ్ళల్లో అంటే డాక్టర్ కోర్స్ చేసి అక్కడ సీట్ వచ్చి కూడా వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రీజన్ బీబీఏకి రావడానికి వాళ్ళకి ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు. పేరెంట్స్ డాక్టర్లు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మా పిల్లలు కూడా డాక్టర్లు ఉండాలని. అలాగే కొంతమంది సీఏలు ఉన్నారు అనుకో, వాళ్ళ పిల్లల్ని సీఏ చేయాలని వాళ్ళు ఆ వేలో ప్రెజర్ చేసి వాళ్ళు
తీసుకొని బీబీఏకి వచ్చే పరిస్థితి అట్లా ఉమ్, అట్లా అన్ని రంగాలు అంటే నాట్ ఓన్లీ మేము కేరళ అంటే ఒక పెద్ద యూనివర్సిటీ చూస్తూ ఉంటాం మామూలుగా. అవునవును. సో ఈ పరంపరలో ఏమైతుందంటే మాకు అర్థమైంది 10th తర్వాత పేరెంట్స్ ఇష్టాన్ని ప్రకారం పుష్ చేస్తూ ఉన్నారు. సో ఆ పిల్లలు ఏమవుతుందంటే అల్టిమేట్గా రిజెక్ట్ చేస్తాం. కొంతమంది అయితే పేరెంట్స్ మీద ఉన్న రెస్పెక్ట్ భయము చెప్పలేక పాపం కొంతమంది అయితే సో డ్రాప్ అవుట్ అయ్యే వాళ్ళు కూడా కనబడతా ఉన్నాం. ఉమ్. ఇప్పుడు ఆ బీటెక్ లేదా అక్కడితో జాగ్రత్త ఆపేయడము లేదంటే వాళ్ళకి ఇష్టం ఆపేయటమో లేని చోట లేదా fail అవుతూ ఉండడము. చెప్పాలంటే రిజల్ట్ కూడా ఆ, సరిగా రాకుండా ఈవెన్ పాస్ అయినా కూడా మళ్ళీ అదొక ప్రెషర్ వీళ్ళకి, ఎందుకు పాస్ pass అయినా కూడా అవ్వట్లేదు? జాబులు రాకుండా అవును. సో ఇవన్నీ కూడా మనం చూడటానికి రీజన్ పేరెంట్స్ అసలు నాకు తెలిసి ఒక 2-3% కూడా పేరెంట్స్ లేరు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి సమాజంలో ఏది కనపడుతుందో అదే చూస్తున్నారు. కానీ అంతే. సమాజంలో అవకాశాలు ఏంటనేది వాళ్ళు చూడలేరు. నెంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. ఉమ్, రేపు రాబోయే టైంలో అగ్రికల్చర్ ఎవరు చేసేవాళ్ళు ఉంటారు. అవును సార్. కార్పొరేట్ వ్యవసాయం అగ్రికల్చర్ బీఎస్సీ చేసి టెక్నిక్స్ నేర్చుకోగలిగి ఆ బేస్గా ఒక కంపెనీ పెట్టగలిగితే సో ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాలు తీసుకొని చేయగలిగితే అది ఇంకా పెద్ద బిజినెస్. asset. అలాగే ఇప్పుడు కొత్తగా ఆటవి అన్నీ థింక్ చేయగలిగితే పేరెంట్స్ ఒక్క జాబే కాదు ఎంటర్ప్రైనర్ అవ్వచ్చు. టీచింగ్ సైడ్ ఉన్నవాళ్ళు బొచ్చుడు మంది సంవత్సరానికి 5-6 లక్షలు సంపాదించారు, నెలకి 5-6 లక్షలు. అంటే ది టాలెంట్ మనకి అర్థమైపోదు. 10th ఇస్ ది 10thలో పిల్లోడు ఎవరికైనా మెయిన్ పిల్లర్ అన్నట్టు. 10thలో పిల్లోళ్ళు ఎవరికైనా చెప్పగలుగుతున్నాడు, క్లాస్మేట్స్ ఉన్నవాళ్ళు లేదా పక్కింటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు అనుకంటే అది టీచింగ్ ఇంట్రెస్ట్ అని. సో ఇవన్నీ కౌన్సిలింగ్ చేయాలి పేరెంట్స్. ఒకవేళ వాళ్ళకి లేకపోయినా మలాంటి వాళ్ళని అప్రోచ్ అయినా ఆబ్వియస్గా ఏంటంటే మలాంటి వాళ్ళకి చాలామంది కౌన్సిలింగ్ ఉంటారు. అప్రోచ్ అయినప్పుడు ఒక రోజు వాళ్ళని అసెస్ చేసి వీళ్ళు ఇలా 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 ఉన్నారు, ఈ కోర్స్ అయిపోయినా చాలా ఎంత మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. ఈ చిన్న దీన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి ఇంకెనికి తిరిగి రాలేని విషయం. జనరల్ గా వాళ్ళకి తెలిసింది కూడా 10th తర్వాత ఉన్నవి 2 కోర్సులు సార్. పేరెంట్స్ కి తెలిసిందైనా ఎంతో ఎడ్యుకేటెడ్ అయితే తెలుసుంటదేమో ఏమేమి కోర్సులు ఉన్నాయో ఒక 4-5 ఎక్స్ట్రా తెలుస్తాయి. కానీ చదువుకోలేని వాళ్ళు లేదా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం తెలిసిన కోర్సులు ఎంపీసీ ఒకటి, బైపీసీ ఒకటి. ఆఫ్టర్ 10th ఎంపీసీ తీసుకో లేదంటే బైపీసీ తీసుకో. ఈ 2 ఆప్షన్స్ పిల్లాడికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ పిల్లాడికి కూడా పెద్ద నాలెడ్జ్ లేక ఆ 2 కోర్సులు ఏదో ఒకటి చూస్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ అదే నేను అంటుంది, ఇప్పుడు ఏసీసీఏ లాంటిది లేదా సిఏనో సిపిఏనో ఎన్రోల్డ్ ఏజెంట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి. అతనికి ఎంఈసీ చేసుకొని లేదా కామర్స్ HEC, బ్యాక్గ్రౌండ్ MSc వెళ్తే అలా. ఆ, ఇంకా అది ఈ ప్రొఫెషన్ కంటే అవి ఉన్నాయి కదా. అవును. ఇంకా పల్లెటూరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా వాళ్ళకి పెద్దగా ఛాయిస్ ఏం లేదు. పక్కింటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏమైతే మనం కూడా అలా అలా అనేది ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు. Pressure, అవును సార్. ప్రెజర్ అనేది పిల్లలకి హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. అవును. అంత ప్రెజరు పాప 10th అయిపోవటం అంటే ఎంత 15 ఏళ్ళు పిల్లలు అవును. వాళ్ళకి అంత బడ్డను అంత గ్రేట్. సపోజ్ బీటెక్ చేర్పించినారు అంటే అది బైపీసీ, అసలు ఇంకెనికి తిరిగి రాలేరు వాళ్ళు. బైపీసీ అంటే ఇంక డాక్టరో లేదా ఇది అవ్వాలి, అసలు ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ లేదు, అలా ఉండిపోతుంది. ఆ ఫీల్డ్లో లేదు, ఆ ఫీల్డ్ అంత కెపాసిటీ లేనప్పుడు కెరీర్ ఆగిపోయినట్టే కదా. అంతే. సో ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం వాళ్ళని బలవంతంగా తోసినట్టు అయింది కదా. ఇప్పటికే 10th ఎగ్జామ్స్ అయిపోగానే ఒక 2-3 months నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేయండి. నా సజెషన్ అయితే పేరెంట్స్ ఎవరైనా పిల్లలతో మీరు కౌన్సిలింగ్ చేయండి. మీకు ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. సో మా అబ్బాయికి పాలిటిక్స్ క్యాచ్ చేయగలుగుతున్నాడు, లేదా మ్యూజిక్ ఇష్టం ఉంది, లేదా సినిమా టెక్నిక్స్ డైరెక్షన్ ఇష్టం ఉంది, ఇట్లా ప్రతిదీ మీరు క్యాచ్ చేయగలిగి వీటిల్లో టిక్ మార్క్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకొని ఒక 5-6 లేదు వాటిల్లో ఏది పాస్ అవుతాడు ఏది వర్కౌట్ అవుతాడు అనే పిల్లవాడిని కానీ మీరు ఓన్ ఎస్ఎస్ చేయగలిగినా లేదా అలాంటి కన్సల్టెంట్లు తీసుకొచ్చి మీరు అబ్బాయిని కూర్చోబెట్టి మేము జనరల్గా ఒక 1/2 గంట మాట్లాడితే ఐ కెన్ గెస్ ది స్టూడెంట్ కెపాసిటీ. అసలు అతను ఏ ఫీల్డ్లో ఏంటన్నది క్వశ్చన్స్ బట్టి మనకు అర్థమైపోతుంది. మనకు చూస్తే కూడా అర్థమయ్యేది. కొంతమంది రాజకీయాల టాపిక్ అనగానే చెవులు నిక్కబొడుచుకొని వింటారు, ఇంకొకరు రాజకీయాల టాపిక్ అనగానే ముఖం పక్కకు పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే ఏది అనేది మనం వర్కౌట్ చేయగలిగితే ఫస్ట్ స్టెప్ కానీ మనం కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే ఇంక పిల్లవాడి భవిష్యత్తు వాడిని అసెస్ చేసుకొని ఇంటర్మీడియట్ ఇంకా మళ్ళీ ఫిల్టర్ 1 ఫిల్టర్ 2 ఇంటర్మీడియట్ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు సపోజ్ కామర్స్ జాయిన్ అయ్యాడు, ఫిల్టర్ 1 ఏంటి అయిపోయింది కామర్స్ టీమ్,
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కామర్స్ అయిపోయి సిఏ సైడ్ వెళ్ళాలా, లేదా రెగ్యులర్ బీబీఏ లేదా కామర్స్ సైడ్ వెళ్ళాలా, లేదా ట్యాక్సేషన్ సైడ్ వెళ్ళాలా, లేదు సిఏలో కూడా మళ్ళీ ఫిల్టర్ ఇండియన్ సిఏ చేయాలా, లేదా ఇంటర్నేషనల్ సిఏ ఐసిసిఏ లాంటివి చేయాలా. అంటే ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ అగైన్ డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. బట్ మొదటి పాతే ర్యాంక్ వేసాం అనుకో, సో ఇంక అసలు ఈ పాత్సే మనకు ఓపెన్ అవ్వవు కదా. సో మనం వెళ్ళాల్సిన పాతే ఫస్ట్ పాతే రాంగ్ వెళ్ళామంటే అసలు మన బ్యాక్ వచ్చే పరిస్థితి ఉండదు. ఆ ఉన్న పాత్రలు 4-5 చూజ్ చేసుకోవాలి, అవి మనకు నచ్చని పాత్రలు. అందువల్ల ఏంటంటే 10th ఇది నేను చెప్పేది సీరియస్గా యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా మా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాను. మా పెద్దోడు ఉన్నాడు, మ్యాథ్స్ స్పీడ్గా ఆన్సర్ చేయగలుగుతాడు. నేను చెక్ చేస్తే మ్యాథ్స్ 100% వస్తుంది, సైన్స్ అంత నార్మల్, సోషల్ యాంగిల్ వచ్చాకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపుడు. మా రెండో అబ్బాయి సోషల్ యాంగిల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, మ్యాథ్స్ వచ్చాకి ఎక్కువగా 100% కాబట్టి 78 అట్లా. దాన్ని నేను ఆ బేస్ మీద ఇద్దరిని అసెస్ చేసి చేర్పించాలి. కానీ ఇద్దరిని నేను సీఏ కాబట్టి సీఏనో, లేదా నేను బీటెక్ కాబట్టి బీటెక్, లేదా నేను డాక్టర్ కాబట్టి డాక్టర్, దిస్ ఈజ్ రాంగ్ మెథడ్. ఇది ఇండియాలో పర్టికులర్గా పిల్లల కోర్సు ముందు అసలు మన గురించి మనం ఏంటనేది చూసుకోకుండా పక్కా సరౌండింగ్ దాంతో డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఏం చేర్పిస్తే ఎలా అయిందనేది. ఇప్పుడు మనం ఏదన్నా సపోజ్ మనం ఏమైనా అగ్రికల్చర్ బిఎస్ చేయించాం, పక్కింటి వాళ్ళు వచ్చి ఏదో అనగానే వీళ్ళు ఏదో మనం ఏదో తప్పు చేసామని కాకుండా అనాలిసిస్ చేస్తే ప్రతి కోర్సు మంచి కోర్సు, ప్రొవైడెడ్ ఆ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంటాయి. నేను అదే చెప్పాను, పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి కోర్సు మంచిదే. సో ఆ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయటం అనేది పేరెంట్స్ లక్షణం. పేరెంట్స్ అది చేయాలి. చేసిన తర్వాత ఇంకా ఏదన్నా ఫర్దర్గా సలహాలు సజెషన్స్ ఉంటే మా అలాంటి వాళ్ళని అప్రోచ్. ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది, విజయవాడలో కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది పేరెంట్స్కి ఇచ్చే సలహా. సో 10th తర్వాత జాబ్స్ పక్కన పెడితే కొంతమంది ఇంటర్తో కూడా స్టాప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, ఇంటర్ ఆపేసాక కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా ఇంటర్ సర్టిఫికేట్తో? సో ఇప్పుడు కొంతమంది ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా జాబ్స్ సెర్చింగ్ చేయను అనుకో, అంటే జనరల్గా వచ్చాక అప్పుడు జాబ్స్ ఏముంటాయి ఇంటర్ అయిపోయిన తర్వాత అంటే ఇంకేమన్నా నార్మల్ జాబ్సే ఉంటాయి. జనరల్గా అయితే 10th ఇంటర్ తర్వాత జాబ్స్ ఎవరు ట్రై చేయరు. బట్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్ మిలిటరీ లేదా ఫోర్స్ సంబంధించినవి వాటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే డిఫెన్స్కి ఎక్కువగా టెస్టులుగా నాటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొన్ని గవర్నమెంట్ క్లర్క్లు కానీ 10th ఇంటర్ బేస్ మీద కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే అవన్నీ ఆ స్టేజ్లో జాబ్ అనేది మోస్ట్లీ మన ఇండియాలో అయితే థింక్ చేయట్లేదు. వన్స్ డిగ్రీ తర్వాతనే జాబ్ అనేది చూస్తున్నారు. బట్ 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా రెలవెంట్ సో అంటే గవర్నమెంట్ జాబ్స్ కొన్ని రెలవెంట్ పోస్టులు ఉంటాయి. బట్ నా సజెషన్ యాజ్ ఏ ప్రొఫెసర్గా ఇట్లు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా ఎసెట్ అవుతుంది. వాళ్ళకి ఆ 10th ఇంటర్ తోటే జాబ్ చేయించాలన్నా అంటే వాళ్ళ జీవితాన్ని మళ్ళీ మనం ఒక బందీఖానాలో పడేసినట్టు అవుతుంది అనేది నేను జనరల్గా 10th ఇంటర్ మీద జాబ్స్ ఎవరన్నా అంటే ప్రిఫర్ చేయము నేను, అంటే సజెస్ట్ కూడా చేయము. సో అట్లీస్ట్ మినిమం డిగ్రీ అన్న కంప్లీట్ చేయగలిగితే డిగ్రీ బేస్ మీద వ్యాస్ట్ స్కోప్ ఉంటుంది అప్లికేషన్. మనం గవర్నమెంట్ జాబ్లు కానీ ఏది పెట్టుకోవాలన్నా డిగ్రీ బేస్ కాబట్టి మినిమం డిగ్రీ అనేది అసలు నా దృష్టి అయితే కంపల్సరీ. స్టూడెంట్ అయినా మినిమం డిగ్రీ అయితేనే స్టూడెంట్ జాబ్స్కి ట్రయల్ చేయడం అనేది ఎలిజిబుల్ అనేది నేను మినిమం ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ వరకు కంప్లీట్ చేయండి అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది. అదే ఇంపార్టెంట్, మంచిది కూడా కెరియర్కి మంచిది. అవును. సో యా సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు స్టూడెంట్స్ కోసం. ఇన్ఫర్మేషన్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.